బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఘోగ్దూరు గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. ఘోగ్దూరు మహిళలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ, మాట వినకపోతే మహిళలపై దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్రామానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాక్రే, సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయుడులతో కలిసి ఓటర్ల ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. మహిళలపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు తెంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపై గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళని వెలగొట్టారు. దీంతో ఘోగ్దూరు మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపైన కేసు నమోదు చేయాలని కోరారు. ఇక వెంటనే ఎస్ఐ రాధిక ఘోగ్దూరు గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై వివరణ తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఘోగ్దూరు గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. ఘోగ్దూరు మహిళలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ, మాట వినకపోతే మహిళలపై దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్రామానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాక్రే, సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయకులతో కలిసి ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. ఇక మహిళలపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు సైతం తెంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపై గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళని వెలగొట్టారు. దీంతో ఘోగ్దూరు మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని కోరారు. వెంటనే ఎస్ఐ రాధిక ఘోగ్దూరు గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై వివరణ తీసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జోషి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు ఏకంగా అంటే మహిళలపైన దాడులకు పాల్పడుతున్నటువంటి ఘటనలకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ నియోజకవర్గంలో నెలకొందని చెప్పవచ్చు. తాజాగా జరిగినటువంటి ఘటన బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి గుండాయుధానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పవచ్చు. బేలా మండలంలోని కొగ్దూరు గ్రామంలో ఈ రోజు బీఆర్ఎస్ కు చెందినటువంటి అక్కడి మండలానికి చెందినటువంటి నాయకులతో పాటుగా సర్పంచ్, అలాగే కొంతమంది నాయకులందరూ కలిసి అక్కడ ఇంటింటికి డబ్బుల పంపిణీకి తెరలేపినటువంటి క్రమంలో అక్కడికి గ్రామానికి చెందినటువంటి కొగ్దూరు గ్రామానికి చెందినటువంటి కొంతమంది మహిళలు ఆ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించినటువంటి క్రమంలో వాళ్లపైన ఏకంగా బీఆర్ఎస్ కు చెందినటువంటి సర్పంచ్, అలాగే ఇతర నాయకులందరూ కూడా దాడులకు పాల్పడినటువంటి ఘటన. అయితే దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధిత మహిళలు, పోలీసులు కూడా దీనిపైన విచారణకు పూనుకున్నటువంటి నేపథ్యము. అయితే ఈ యొక్క కేవలం దాడులు అంటే నెట్టివేయడం, కొట్టడమే కాకుండా ఏకంగా మహిళలు తమ ప్రాణప్రదంగా భావించేటటువంటి మంగళసూత్రాలను సైతం తెలిసివేసినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఆగడాలు చూసినట్లయితే మహిళల పట్ల బీఆర్ఎస్ కు ఏ విధమైనటువంటి గౌరవం ఉంది అనేటటువంటి విషయం ప్రశ్న రేకెత్తుతున్నటువంటి విషయము. అయితే దీనిపైన ఇప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపైన కఠిన చర్యలకు పూనుకొని వారిపైన చర్యలు తీసుకోవాలనేటటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, చట్టానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకమైనటువంటిది. సో ఈ నేపథ్యంలో ఓటు తీసుకొని ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పడం, స్వతంత్రంగా వేయాల్సిన ఓటుపై కూడా హక్కు చలాయించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బీఆర్ఎస్ నేతలు. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఎస్ఐ వచ్చినటువంటి పరిశీలించినటువంటి పరిస్థితి ఉందని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్కి ఏమైనా పిటిషన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే కొగ్దూరు గ్రామానికి చెందినటువంటి మహిళలు అంతగా అంటే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసేటటువంటి స్థాయిలో వాళ్ళకి చైతన్యం ఉందా లేదా అనేటటువంటి తెలియని విషయం. కానీ ఎలక్షన్ కమిషన్ ప్రతి చోట కూడా తమకు సంబంధించినటువంటి నిఘాను ఉంచినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘటన ఏకంగా పోలీసులకు ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో దీనిపైన సుమోటోగా స్పందించాలన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఘటనను సుమోటోగా స్వీకరించి ఎలక్షన్ కమిషన్ బీఆర్ఎస్ కు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్లతో పాటుగా బీఆర్ఎస్ అభ్యర్థి పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి అభిప్రాయాలు
ఇటు ప్రజాస్వామ్యవాదులు అలాగే సీనియర్ సిటిజన్స్ నుంచి వెళ్ళి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వేచి చూడాల్సిందే దీనిపైన ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేటటువంటి వేచి చూడాల్సిందే. అంటే ఎస్ఐ పోలీసులు కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో, కాబట్టి వీరు కేసు తీసుకున్న తర్వాత ఏమైనా విషయాలు మీడియాకు చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎలక్షన్ కమిషన్కి ఏమైనా వారు వాకప్ చేస్తాం, బదిలీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? వాస్తవంగా ఇక్కడ ఆదిలాబాద్ లో ఇప్పుడు ప్రస్తుతం మీరు అన్నట్లుగా ఎన్నికల కమిషన్ పరిధిలోనే పోలీసులు పనిచేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం పోలీసులు కొంత భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నట్లుగా కొన్ని ఘటనలను బట్టి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇది వరకు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విషయాలపైన అలాగే స్థానిక డిఎస్పీ ఉమేందర్ కు సంబంధించినటువంటి వ్యవహార సరళి పైన కాంగ్రెస్ కు చెందినటువంటి నాయకులు ఇదివరకే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆయనను బదిలీ చేయాలనేటటువంటి డిమాండ్ ఏకంగా ఎన్నికల కమిషన్ కే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపైన చర్యలు లేనటువంటి నేపథ్యము. దాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ పైననే ఏకంగా కంప్లైంట్ నమోదైనటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కావచ్చు, అంటే పోలీసులు తమ విచారణలో ఏ విధమైనటువంటి విషయాలను వాళ్ళు రిపోర్టు రూపంలో ఎన్నికల కమిషన్ కు అందజేస్తారు అనేటటువంటిది ఒకటి అనుమానాస్పదం అయితే, దీనిపైన ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేటటువంటిది కూడా కొంత అనుమానాలను రేకిస్తున్నటువంటి విషయం. ఇప్పటికైనా సరే ఎన్నికల అధికారులు తమ నిష్పక్షపాతత అలాగే నిబద్ధతను చూపాలనుకుంటే మాత్రం దీనికి చర్యలు ఉంటాయని మాత్రం అనుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. సుధాకర్ సర్పంచ్ అనే వ్యక్తులు ఇవాళ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే నేను ఓటు వేయను, డబ్బులకు కకృతి పడి అని అంటే నన్ను లాగి మంగళసూత్రాలు తెంపి ఇంటికాడ ఎవరు లేనిది చూసి మమ్మల్ని ఆడవాళ్ళని చూసి మా దగ్గరికి వచ్చి దారుణం చేశాడు. మంగేష్ ఠాకరే, మంగరూడ్, సుధాకర్ సర్పంచ్ కోగ్దూర్ వీళ్ళు ఇద్దరు చాలా గొడవ పడ్డారు. మేము ఓట్లకు కకృతి పడి మీ డబ్బులు తీసుకోము అని అంటే మమ్మల్ని దాడి చేశారు. మంగరూడ్ సర్పంచ్ సుధాకర్ సర్పంచ్ మా ఊరి వాళ్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ గుండాగిరి అయితే ఎలా? డబ్బులకు కకృతి పడి ఓటు వేస్తే న్యాయం జరిగేది ఎలా అని మహిళల మీద జాడి జరిగినందుకు మేము డేలకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మా దారుణమైన మా మీద మేము చెప్పాము, కంప్లైంట్ రాసి ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే వారి ఊరు కాదు మా ఊరికి కూడా వచ్చి డబ్బులు పంచి ఓట్లు అడుగుతున్నారు. ఇది న్యాయమా? ఇలా ఓట్లని డబ్బులు ఇచ్చి తీసుకుంటే ఇది న్యాయమా? కాదు కదా. इलांटी पनुल చేస్తారా? पैसे देतो म्हणे तर मी म्हणलं पैसे नको म्हणलं, तुम्ही मादगी असे सो म्हणले त्याईनं. तर हात धरून वडावला होता तर मी बोंबलली तर त्याईनं आले कालिंदा का झालं म्हणून. तर ते बाई आली तर पोत वडावलं मंगेश ठाकरे अवित बायाले हात लावते का लावली. तर म्हणून माझ्या घरी आली होती. तर मी का म्हणलं थांब थोडा वेळ जाऊ आपण कपडे भांडी करून जाऊ अशी म्हणून सुषमारी म्हणली. तर सुषमारी ते प्रचारवाले आले TRS वाले का प्रचारासाठी म्हणायचे. तर घरी आले सुषमाजवळ का म्हणते वोट टाका म्हणून. तर तिने का म्हणते मी टाकीन वोट का बरं तुम्ही काऊन आले सांगाले अशी म्हणून सुषमा म्हणली. तर तिले का म्हणते नाही पैसे घे पण वोट टाक आपल्या पार्टीले हो अशी म्हणून सुषमारी म्हणताय. तर तिले का नाही हा हिसक वासक केले. तर मी म्हणलं का झालं म्हणून घरातून बाहेर आली. तर तिले का म्हणते हात धरून वडवत आहे म्हणजे जाऊ आली पुन्हा काऊन कल्ला करताय बाबा का झालं बा म्हणून. तर तिची का नाही पोत धरून वडावली कोण मंगेश ठाकरेनं. तर आम्ही का म्हणलं तितक्यात आमची माणसं घरी नाही तुम्ही काऊन आले प्रचारले आज आमची माणसं पेशीले जाऊन आहे एवढे तुम्ही. తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు. ఈ 10 ఏళ్లలో ఆయన కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని విమర్శించారు. దళిత బంధులో ప్రజాప్రతినిధులు 30% కమిషన్ తీసుకుంటున్నారన్నారు లట్టా. हमारे दोनों प्रत्याशियों को चुनाव जिताकर हैदराबाद भेजने का मन बना लिया है, ये बात स्पष्ट दिखती। और भारतीय जनता पार्टी के प्रत्याशी को
हैदराबाद भेजने का ही नहीं है। यह चुनाव तेलंगाना की आने वाले समय में तकदीर और तस्वीर బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. ఖోగ్దూర్ మహిళలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ మాట వినకపోతే మహిళలపై దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక గ్రామానికి చెందిన స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాక్రే, సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయకులతో కలిసి ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోపోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. ఇక మహిళపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు తెంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపై గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళని వెలగొట్టారు. దీంతో ఖోగ్దూర్ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని కోరారు. వెంటనే ఎస్ఐ రాధిక ఖోగ్దూర్ గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపైన వివరణ తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. ఖోగ్దూర్ మహిళలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మాట వినకపోతే మహిళలపై దాడులు చేస్తున్నారంటూ వారు ఫైర్ అయ్యారు. ఇక గ్రామానికి చెందిన స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాక్రే, సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయకులతో కలిసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. మహిళలపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు సైతం తెంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపై గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళని వెలగొట్టారు. దీంతో ఖోగ్దూర్ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని కోరారు. వెంటనే ఎస్ఐ రాధిక ఖోగ్దూర్ గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపైన వివరాలు తీసుకున్నారు. ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే నేను ఓటు వేయను డబ్బులకు కకృతి పడి అని అంటే నన్ను లాగి మంగళసూత్రాలు తెంపి ఇంటికాడ ఎవరు లేనిది చూసి మమ్మల్ని ఆడవాళ్ళని చూసి మా దగ్గరికి వచ్చి దాడనం చేశాడు. మంగేష్ ఠాక్రే, మంగరూడ్, సుధాకర్ సర్పంచ్ ఖోగ్దూర్ వీళ్ళు ఇద్దరు చాలా గొడవ పడ్డారు. మేము ఓట్లకు కకృతి పడి మీ డబ్బులు తీసుకోము అని అంటే మమ్మల్ని దాడి చేశారు. మంగరూడ్ సర్పంచ్, సుధాకర్ సర్పంచ్ మా ఊరి వాళ్లకు డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ గుండాగిరి అయితే ఎలా? డబ్బులకు కకృతి పడి ఓటు వేస్తే న్యాయం జరిగేది ఎలా అని మహిళల మీద దాడి జరిగినందుకు మేము డేలాకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మేము అయినా మా దారుణమైన మా మీద మేము చెప్పాము, కంప్లైంట్ రాసి ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు వేరే వారి ఊరు కాదు మా ఊరికి కూడా వచ్చి డబ్బులు పంచి ఓట్లు అడుగుతున్నారు. ఇది న్యాయమా? ఇలా ఓట్లని డబ్బులు ఇచ్చి తీసుకుంటే ఇది న్యాయమా? కాదు కదా. इलांटी पनुल చేస్తారా? पैसे देतो म्हणे तर मी म्हणलं पैसे नको म्हणलं, तुम्ही मातगी असे सो म्हणले त्याईनं. तर हात धरून वडावला होता तर मी बोंबलली तर त्याईनं आले कालिंदा का झालं म्हणून. तर ते बाई आली तर पोत वडावलं मंगेश ठाकरे अवित बायाले हात लावते का लावली. तर म्हणून माझ्या घरी आली होती. तर मी का म्हणलं थांब थोडा वेळ जाऊ आपण कपडे भांडे करून जाऊ अशी म्हणून सुषमारी म्हणली. तर सुषमाला ते प्रचारवाले आले TRS वाले का प्रचारासाठी म्हणायचे. तर घरी आले सुषमाजवळ का म्हणते वोट टाका म्हणून. तर तिने का म्हणते मी टाकीन वोट का बरं तुम्ही काहून आले सांगाले अशी म्हणून सुषमा म्हणली. तर तिले का म्हणते नाही पैसे घे पण वोट टाक आपल्या पार्टीले हो अशी म्हणून सुषमारी म्हणताय. तर तिले का नाही हा हिसक वासक केले. तर मी म्हणलं का झालं म्हणून बाहेर घरातून बाहेर आली.
तर तिले का म्हणते हात धरून वडवत आहे. म्हणजे जाऊ आली पुन्हा काऊन कल्ला करताय बाबा का झाले बा म्हणून. तर तिची का नाही ते पोत धरून वडावली कोण मंगेश ठाकरेनं. तर आम्ही का म्हणलं तितक्यात आमची माणसं घरी नाही तुम्ही काऊन आले प्रचारले आज आमची माणसं पेशीले जाऊन आहे एवढे तुम्ही असे काऊन करताय आमच्यावर माणसं असताना घरी यावं असे म्हणून आम्ही म्हणले. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. ఖోగ్దూర్ మహిళలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ మాట వినకపోతే మహిళలపై దాడులు చేస్తారంటూ ఫైర్ అయ్యారు. ఇక గ్రామానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాక్రే సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయకులతో కలిసి ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. ఇక మహిళలపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు సైతం చంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపై గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళని వెలగొట్టారు. దీంతో ఖోగ్దూర్ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఇక దీంతో వెంటనే ఎస్ఐ రాధిక ఖోగ్దూర్ గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై వివరాలు తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. ఖోగ్దూర్ మహిళలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మాట వినకపోతే మహిళలపై దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్రామానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాక్రే సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయకులతో కలిసి ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. మహిళలపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు సైతం తెంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపై గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళు వెలగొట్టారు. దీంతో ఖోగ్దూర్ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపైన కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో వెంటనే ఎస్ఐ రాధిక ఖోగ్దూర్ గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపైన వివరణ తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. ఖోగ్దూర్ మహిళలు ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మాట వినకపోతే మహిళలపై దాడులు చేస్తామంటూ ఫైర్ అయ్యారు. ఇక గ్రామానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు గ్రామానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాక్రే సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయకులతో కలిసి ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. మహిళలపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు తెంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపై గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళు వెలగొట్టారు. దీంతో ఖోగ్దూర్ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపైన కేసు నమోదు చేయాలని కోరారు. వారు వెంటనే ఎస్ఐ రాధిక ఖోగ్దూర్ గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపై వివరణ తీసుకున్నారు.
బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు ఖోగ్దూర్ మహిళలు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ, మాట వినకపోతే మహిళలపై దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్రామానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాక్రే, సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయకులతో కలిసి ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. మహిళలపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు తెంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపై గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళు వెలగొట్టారు. దీంతో ఖోగ్దూర్ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపైన కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో వెంటనే ఎస్ఐ రాధిక ఖోగ్దూర్ గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపైన వివరణ తీసుకున్నారు. సుధాకర్ సర్పంచ్ అనే వ్యక్తులు ఇవాళ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే నేను ఓటు వేయను, డబ్బులకు కకృతి పడి అని అంటే నన్ను లాగి మంగళసూత్రాలు తెంపి ఇంటికాడ ఎవరు లేనిది చూసి మమ్మల్ని ఆడవాళ్ళని చూసి మా దగ్గరికి వచ్చి దాడనం చేశాడు. మంగేష్ ఠాక్రే, మంగరూడ్, సుధాకర్ సర్పంచ్ ఖోగ్దూర్ వీళ్ళు ఇద్దరు చాలా గొడవ పడ్డారు. మేము ఓట్లకు కకృతి పడి మీ డబ్బులు తీసుకోము అని అంటే మమ్మల్ని దాడి చేశారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ గుండాగిరి అయితే ఎలా? డబ్బులకు కకృతి పడి ఓటు వేస్తే న్యాయం జరిగేది ఎలా అని మహిళల మీద దాడి జరిగినందుకు మేము డేలాకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మా దారుణమైన మా మీద మేము చెప్పాము, కంప్లైంట్ రాసి ఇచ్చాము. సుధాకర్ సర్పంచ్ అనే వ్యక్తులు ఇవాళ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే నేను ఓటు వేయను, డబ్బులకు కకృతి పడి అని అంటే నన్ను లాగి మంగళసూత్రాలు తెంపి ఇంటికాడ ఎవరు లేనిది చూసి మమ్మల్ని ఆడవాళ్ళని చూసి మా దగ్గరికి వచ్చి దాడనం చేశాడు. మంగేష్ ఠాక్రే, మంగరూడ్, సుధాకర్ సర్పంచ్ ఖోగ్దూర్ వీళ్ళు ఇద్దరు చాలా గొడవ పడ్డారు. మేము ఓట్లకు కకృతి పడి మీ డబ్బులు తీసుకోము అని అంటే మమ్మల్ని దాడి చేశారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ గుండాగిరి అయితే ఎలా? డబ్బులకు కకృతి పడి ఓటు వేస్తే న్యాయం జరిగేది ఎలా అని మహిళల మీద దాడి జరిగినందుకు మేము డేలాకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మా దారుణమైన మా మీద మేము చెప్పాము, కంప్లైంట్ రాసి ఇచ్చాము. సుధాకర్ సర్పంచ్ అనే వ్యక్తులు ఇవాళ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే నేను ఓటు వేయను, డబ్బులకు కకృతి పడి అని అంటే నన్ను లాగి మంగళసూత్రాలు తెంపి ఇంటికాడ ఎవరు లేనిది చూసి మమ్మల్ని ఆడవాళ్ళని చూసి మా దగ్గరికి వచ్చి దాడనం చేశాడు. మంగేష్ ఠాక్రే, మంగరూడ్, సుధాకర్ సర్పంచ్ ఖోగ్దూర్ వీళ్ళు ఇద్దరు చాలా గొడవ పడ్డారు. మేము ఓట్లకు కకృతి పడి మీ డబ్బులు తీసుకోము అని అంటే మమ్మల్ని దాడి చేశారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ గుండాగిరి అయితే ఎలా? డబ్బులకు కకృతి పడి ఓటు వేస్తే న్యాయం జరిగేది ఎలా అని మహిళల మీద దాడి జరిగినందుకు మేము డేలాకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మా దారుణమైన మా మీద మేము చెప్పాము, కంప్లైంట్ రాసి ఇచ్చాము. సుధాకర్ సర్పంచ్ అనే వ్యక్తులు ఇవాళ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూర్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు ఖోగ్దూర్ మహిళలు.
ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మాట వినకపోతే మహిళపై దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్రామానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాకరే, సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయకులతో కలిసి ఓటర్లకు ప్రలోభాలను గురి చేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. మహిళలపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు తెంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపై గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళను వెళ్లగొట్టారు. దీంతో ఖోగ్దూర్ మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపైన కేసు నమోదు చేయాలని కోరారు. వెంటనే ఎస్ఐ రాధిక స్పందించి ఖోగ్దూరు గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపైన వివరణ తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఖోగ్దూరు గ్రామంలో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆరోపించారు. ఖోగ్దూరు మహిళలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మాట వినకపోతే మహిళలపై దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. గ్రామానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రచారానికి ఇంటింటికి వెళ్లి డబ్బులు పంచి ఖచ్చితంగా ఓటు వేయాలని స్థానిక బీఆర్ఎస్ ఎంపీటీసీ భర్త మంగేష్ ఠాకరే, సర్పంచ్ చౌహాన్ సుధాకర్ నాయకులతో కలిసి ఓటర్లకు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు. తాము డబ్బులు తీసుకోబోమని చెప్పడంతో మీ సంగతి చూస్తామని స్థానిక ఎంపీటీసీ భర్త అనడంతో మహిళలు గొడవకు దిగారు. మహిళలపై బీఆర్ఎస్ నాయకులు దాడులు చేసి మంగళసూత్రాలు తెంపేశారు. దీంతో గ్రామానికి చెందిన మహిళలు వారిపైన గొడవకు దిగి గ్రామం నుంచి వాళ్ళు వెళ్లగొట్టారు. దీంతో ఖోగ్దూరు మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఆర్ఎస్ నాయకులపైన కేసు నమోదు చేయాలని కోరారు. వెంటనే ఎస్ఐ రాధిక ఖోగ్దూరు గ్రామానికి వెళ్లి జరిగిన సంఘటనపైన వివరణ తీసుకున్నారు. సుధాకర్ సర్పంచ్ అనే వ్యక్తులు ఇవాళ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే నేను ఓటు వేయను, డబ్బులకు కకృతి పడి అని అంటే నన్ను లాగి మంగళసూత్రాలు తెంపి ఇంటికాడ ఎవరు లేనిది చూసి మమ్మల్ని ఆడవాళ్ళని చూసి మా దగ్గరికి వచ్చి దాడనం చేశాడు. మంగేష్ ఠాకరే, మంగరూడ్, సుధాకర్ సర్పంచ్ ఖోగ్దూర్ వీళ్ళు ఇద్దరు చాలా గొడవ పడ్డారు. మేము ఓట్లకు కకృతి పడి మీ డబ్బులు తీసుకోము అని అంటే మమ్మల్ని దాడి చేశారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ గుండాగిరి అయితే ఎలా? డబ్బులకు కకృతి పడి ఓటు వేస్తే న్యాయం జరిగేది ఎలా అని మహిళల మీద దాడి జరిగినందుకు మేము డేలాకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మేము అయినా మా దారుణమైన మా మీద మేము చెప్పాము, కంప్లైంట్ రాసి ఇచ్చాము. సుధాకర్ సర్పంచ్ అనే వ్యక్తులు ఇవాళ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే నేను ఓటు వేయను, డబ్బులకు కకృతి పడి అని అంటే నన్ను లాగి మంగళసూత్రాలు తెంపి ఇంటికాడ ఎవరు లేనిది చూసి మమ్మల్ని ఆడవాళ్ళని చూసి మా దగ్గరికి వచ్చి దాడనం చేశాడు. మంగేష్ ఠాకరే, మంగరూడ్, సుధాకర్ సర్పంచ్ ఖోగ్దూర్ వీళ్ళు ఇద్దరు చాలా గొడవ పడ్డారు. మేము ఓట్లకు కకృతి పడి మీ డబ్బులు తీసుకోము అని అంటే మమ్మల్ని దాడి చేశారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ గుండాగిరి అయితే ఎలా? డబ్బులకు కకృతి పడి ఓటు వేస్తే న్యాయం జరిగేది ఎలా అని మహిళల మీద దాడి జరిగినందుకు మేము డేలాకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మేము అయినా మా దారుణమైన మా మీద మేము చెప్పాము, కంప్లైంట్ రాసి ఇచ్చాము. సుధాకర్ సర్పంచ్ అనే వ్యక్తులు ఇవాళ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే నేను ఓటు వేయను, డబ్బులకు కకృతి పడి అని అంటే నన్ను లాగి మంగళసూత్రాలు తెంపి ఇంటికాడ ఎవరు లేనిది చూసి మమ్మల్ని ఆడవాళ్ళని చూసి మా దగ్గరికి వచ్చి దాడనం చేశాడు. మంగేష్ ఠాకరే, మంగరూడ్, సుధాకర్ సర్పంచ్ ఖోగ్దూర్ వీళ్ళు ఇద్దరు చాలా గొడవ పడ్డారు. మేము ఓట్లకు కకృతి పడి మీ డబ్బులు తీసుకోము అని అంటే మమ్మల్ని దాడి చేశారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ గుండాగిరి అయితే ఎలా? డబ్బులకు కకృతి పడి ఓటు వేస్తే న్యాయం జరిగేది ఎలా అని
మహిళల మీద జాడి జరిగినందుకు మేము బేలాకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మేము అయినా మా దారుణమైన మా మీద మేము చెప్పాము, కంప్లైంట్ రాసి ఇచ్చాము. సుధాకర్ సర్పంచ్ అనే వ్యక్తులు ఇవాళ ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు. డబ్బులు ఇచ్చి ఓట్లు అడిగితే నేను ఓటు వేయను, డబ్బులకు కకృతి పడి అని అంటే నన్ను